హాయ్. హలో. నమస్తే అందరికీ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 349. అర్ధరాత్రి అతడి ఎదపై పడుకొని సేదదీరుతున్న భార్యని చూసి, ఇది ఒక్కరోజు పనికొస్తే 10 రోజులు మూలకు పడే రకమని అనుకున్నాడు రుద్రబాబు మరదల్ని చూసి. మొత్తంగా వాడిపోయిన వేద మొహాన్ని చూసి, ఇది ఉదయం లేస్తుందో లేదో అనుకుంటూ ఇక ఇద్దరికీ కలిపి బ్లాంకెట్ కప్పి రుద్రబాబు వేద కౌగిలిలో వెచ్చగా బజ్జుకున్నాడు. రోజూ ఉదయాన్నే లేచి వాళ్ళ అమ్మ పాలు తాగి మళ్ళీ కాసేపు పడుకునే అలవాటు ఉన్న ధీరాబాబు ఆ రోజు కూడా ఉదయం 5 గంటలకే లేచాడు. ఇక లేచిన మనవడిని మీనాక్షి గారు, మనోహర్ గారు ఎత్తుకొని బయటకి తీసుకొచ్చారు. రాత్రి సరిగ్గా నిద్ర లేకపోవడంతో, ఒక కాఫీ ఇవ్వు మీనా, చిన్నోడిని నేను పట్టుకుంటాను అని మనవడిని హాల్లో కూర్చొని ఆడిస్తూ ఉంటే, నేను ఫ్రెష్ అయ్యి వచ్చాక కాఫీ ఇస్తాను ఉండండి, పట్టుకోండి మీ మనవడిని 5 నిమిషాలు అని మనవడు మళ్ళీ ఎక్కడ ఏడుస్తాడో అని కంగారుగా వాష్రూమ్లోకి వెళ్ళి ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వచ్చి ముందుగా దేవుడికి దీపారాధన చేసుకొని, ఆ తర్వాత భర్తకి కాఫీ కలిపి చిన్నోడి కోసం పాలు అలాగే సెర్లాక్ కూడా కలిపి తీసుకొచ్చారు. అదిగో నీ ఫుడ్డొచ్చింది. ఇక తిని బజ్జుకోవే నాన్నా కాసేపు. రాత్రంతా ఆడుతూనే ఉన్నావు. మళ్ళీ ఉదయాన్నే లేచేశావు. అందుకే మీ మమ్మీ డాడీ నిన్ను తోలేస్తారు. వాళ్ళకి నిద్ర ఉండడం లేదు అని. అంతేనా అని మనోహర్ గారు మనవడితో అంటుంటే, కింది పెదవి ముందుకు పెట్టి లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతాడు. వాడికేం అర్థమైందో ఏంటో గాని. నువ్విలా చేస్తే ఇక రోజు నువ్వు మా దగ్గరే ఉండాలి. మమ్మీ డాడీ నిన్నస్సలు రానివ్వరు రూమ్‌లోకి. అర్థమైందా? అల్లరి కన్నయ్య అయిపోతున్నాడు కదా మా ధీరాబాబు అని ఇక మ్యాట్ వేసి వాడిని అక్కడ వదిలేసి, వాడికి ఫుల్‌గా టాయ్స్ వేయడంతో వాటితో ఆడుకుంటూనే ఆకలి అన్నట్టుగా మీనాక్షి గారు పట్టుకున్న బాల్స్ వైపు చూశాడు. నీకే తీసుకొచ్చాను దా అని మనవడి కోసం కింద కూర్చొని వాడిని కాళ్ళ మీద వేసుకొని వాడికి తినిపించి వాడి మూతి ముక్కు తుడిచిన తర్వాత వాడికి కొన్ని పాలు పట్టాక ఇక వాళ్ళ అమ్మ దగ్గర అయితే బజ్జుకునేవాడు. ఇప్పుడు నిద్ర వచ్చినా కూడా వాడు ఆడుకోవాలి అని చెప్పి హాల్‌లో కింద మ్యాట్ అంతా దొర్లుతూ టాయ్స్‌తో ఆడుతూ ఉంటాడు. అలా ఆడి అరగంట తర్వాత అలసిపోవడంతో నానమ్మ ఒడిలో చేరి కళ్ళు నలుముకుంటూ ఉంటాడు. వాడు కాసేపు పడుకున్న తర్వాత ఫ్రెష్ చేయించుదామని చెప్పి, ఇప్పుడు నిద్రొచ్చిందా బజ్జుకోబెడతాను అని మనవడిని భుజం మీద వేసుకొని అటూ ఇటూ తిరుగుతూ ఉంటే, ఉదయాన్నే లేచిన శ్రావణి, శౌర్య కూడా బయటకి వచ్చి, ఇదేంటి మా ధీరాబాబు ఇవాళ ఉదయాన్నే లేచాడు కదా అని అడిగాడు శౌర్య వాళ్ళ అమ్మ దగ్గర ఉన్న కొడుకుని తీసుకుంటూ. ఉదయం కాదు నాన్న, ఎప్పుడో 5కి లేచాడు. నైట్ అసలు వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర పడుకోలేదు. వాడు నైట్ పడుకోవట్లేదు, అల్లరి చేస్తున్నాడని చెప్పి వాళ్ళ మమ్మీ డాడీ మా దగ్గరకే వదిలేశారు. వాళ్ళ మమ్మీ దగ్గర వీడి ఆటలు సాగవు కాబట్టి వా మా దగ్గర వాడి ప్రతాపం చూపిస్తున్నాడు. నైట్ అంతా పడుకోకుండా ఆడాడా, మళ్ళీ ఉదయాన్నే లేచి 5 గంటలకు ఆట మొదలుపెట్టి పాలు తాగి వాడి బువ్వ తిని ఇదిగో ఇప్పుడు నిద్రకి వచ్చాడు అని మీనాక్షి గారు చెప్పారు. అవునా నాన్న, మమ్మీని డాడీని విసిగిస్తున్నావని నిన్ను కిందే వదిలేశారా అని శౌర్య కొడుకుని అడుగుతూ ఉంటే, అవును అన్నట్టుగా తల ఊపి బాబాయ్ భుజాన్ని కరుచుకుపోయి వాళ్ళ బాబాయ్ భుజం మీద బజ్జుకుంటాడు. అప్పుడే లేచిన రుద్ర కింద వీళ్ళ మాటలు విని ఇటివ్వమ్మా వాడిని. నైట్ నుండి పాలు తాగలేదు కదా వేద దగ్గర, అది కూడా ఇంకా లేవలేదు, కాసేపు పడుకోబెడుతుంది అని రుద్ర కిందికి వస్తూ ఉంటే, అవును నాన్న తీసుకువెళ్ళు, వాళ్ళ అమ్మ మీద బెంగ అనుకుంటా, మూతి చూడు ఎలా విరుస్తున్నాడో
అని మీనాక్షి గారు చెప్పాక, ఇక రుద్ర వచ్చి కొడుకుని తీసుకువెళ్ళి వేద పక్కనే వేయడంతో ఆల్రెడీ పాలు తాగినా కూడా వాళ్ళ అమ్మ పాల కోసం వేద మీద ఎగబాకుతూ వాళ్ళ అమ్మ మూతి, ముక్కు చప్పరిస్తూ ఉంటే, "ఆకలవుతుందా నాన్నా" అని వేదకి కూడా ఇంకా నిద్ర వస్తూ ఉంటే, వేదతో పాటు కొడుకుని కూడా పడుకోబెట్టేసింది. పడుకున్న తల్లి కొడుకులను వదిలేసి రుద్ర ఆఫీస్‌కి రెడీ అయ్యాడు. అతడు ఆఫీస్‌కి వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకొని కొడుకు పక్కన కూర్చొని, కొడుకు బుగ్గలు ముద్దాడి, ఆ తర్వాత వేద పక్కన కూర్చొని దక్ష అని పిలిచాడు. మన మేడం డీప్ స్లీప్ కాబట్టి నో రెస్పాన్స్. ఓయ్ దక్ష నిన్నే. అబ్బా నిద్రొస్తుంది బావా నిద్ర లేపకు అని అంది వేద మత్తుగా. నిద్ర దయ్యం పట్టిందేంటే నీకు? వాడిని కాస్త చూస్తూ ఉండు. లేచి మళ్ళీ బెడ్డంతా తిరుగుతాడు. నువ్వు లేచేసరికి. సరేనా? జాగ్రత్త ఇద్దరూ. ఆఫీస్‌కెళ్తున్నా. లంచ్ టైంలో కాల్ చేస్తాను బాయ్ అని వేద బుగ్గన కూడా ఒక ముద్దు పెట్టేసి రుద్ర కిందికి వెళ్ళిపోయాడు లైట్స్ అన్నీ ఆఫ్ చేసి. మళ్ళీ భార్యకి, కొడుకుకి డిస్టర్బెన్స్ ఉండకూడదు అని. ఎందుకంటే నైట్ ఇద్దరికీ నిద్ర లేదు అని చెప్పి. అతడికి తెలుసు కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా, వాళ్ళని నిద్ర లేపకుండా కిందికి వెళ్ళాడు. కిందికి వెళ్ళేసరికి మీనాక్షి గారు లేకపోవడంతో, "శౌర్య అమ్మెక్కడా?" అని అడిగాడు రుద్ర. "మన పక్కింటి ఆంటీ అంకుల్ వాళ్ళు వచ్చారన్నయ్య. వాళ్ళ అమ్మాయికి, అబ్బాయికి ఏదో మ్యాచ్ ఫిక్స్ అయిందంట. దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ బ్యాచ్ అంతా గార్డెన్‌లో కూర్చున్నారు" అని చెప్పాడు శౌర్య. ఓహ్! ఓకే అని చెప్పి ముగ్గురు అన్నదమ్ములు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాక, ఇక మీనాక్షి గారు లేరు. వేద కూడా లేకపోవడంతో శ్రావణినే మెల్లిగా అందరికీ వడ్డించడానికి దగ్గరికి వచ్చింది. అసలే రుద్రని చూస్తేనే వణుకుతుంది. అలాంటిది ఇప్పుడు రుద్రకి టిఫిన్ వడ్డించాలి అంటే భయం వేస్తూ ఉంటుంది ఆమెకి. శౌర్యకైతే వడ్డిస్తుంది కానీ రుద్రకి ఎప్పుడైనా వేద గాని, మీనాక్షి గారు గాని వడ్డిస్తారు. ఇప్పుడు బావగారంటే భయంతో కాస్త తడబడుతున్న మరదల్ని చూశాడు రుద్ర. ఆల్రెడీ శ్రావణి గురించి తెలుసు కాబట్టి. శ్రావణి, అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా అందరం పెట్టుకుంటాం కానీ నువ్వు కూర్చో అన్నాడు రుద్ర. మనోడు మామూలుగా మాట్లాడితేనే బేస్ వస్తుంది కాబట్టి ఆ వాయిస్లోని బేస్కి మన అమ్మాయి గారు కాస్త భయపడుతూ పర్లేదు బావగారు వడ్డిస్తాను అంటుంది కానీ ఇవాళ శ్రావణి పాప వడ్డిస్తే ఇవాళ ఇక రుద్ర ఆఫీస్కి వెళ్ళినట్టే అని అర్థమయ్యి రుద్ర ఆమె చేతుల్లో ఉన్న ఇడ్లీ బాల్ తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి శ్రావణిని అతడి పక్కనే ఉన్న చైర్లో కూర్చోబెడుతుంటే బావగారు పర్లేదు అని అంటుంది అప్పటికే వణుకుతున్న బాడీతో. కూర్చో అన్నప్పుడు కూర్చోవాలి మళ్ళీ మాట్లాడకూడదు అని ఒకే మాట అన్నాడు అంతే. దెబ్బకి మ్యూట్ అయిపోయింది శ్రావణి. శ్రావణి ఏం చేస్తుందా అని నవ్వుతూ చూస్తూ ఉంటాడు శౌర్య. చరణ్ కూడా అంతే వదినని నవ్వుతూ చూస్తూ ఉంటాడు. సమీర అయితే ఏకంగా రుద్రతో తినిపించుకుంటుంది. అంత చనువుగా ఉంటుంది సమీర. కానీ శ్రావణి మాత్రం అందరికీ భయపడుతూ ఉంటుంది. అది తెలుసు కాబట్టి చరణ్, శౌర్య నవ్వుతూ చూస్తూ ఉంటే మరదలకి రుద్రనే స్వయంగా వడ్డించి నువ్వు తిను మేం పెట్టుకుంటాం. ముందు ఇప్పుడు నువ్వు నీ హెల్త్ గురించి, నీ బేబీ హెల్త్ గురించి పట్టించుకోవాలి. అర్థమైందా? ఎవరో ఉన్నారు అని భయపడుతూ అందరికీ భయపడుతూ కూర్చోకూడదు. తెలిసిందా? అని చెప్తూ తమ్ముళ్ళు ఇద్దరికి కూడా రుద్రనే వడ్డించి ఇక అతడు కూడా టిఫిన్ చేయడం స్టార్ట్ చేశాక అటు శౌర్య పక్కన ఇటు రుద్ర పక్కన మధ్యలో కూర్చొని ఉన్న శ్రావణి భయంతో వణికిపోతుంది. అతడి పక్కన కూర్చొని తినాలి అన్న భయం అవుతుంటే చేతిలో ప్లేట్ పెట్టి సైలెంట్గా ఉంటుంది. నువ్విప్పుడు తినే వరకు అక్కడి నుండి లేవకూడదు శ్రావణి అని ఒకే మాట అన్నాడు రుద్ర.
అతడు అలా అంటుంటే ఇంకా ఆమె భయపడుతూనే ఉంటుంది అని తెలిసి, మీరైనా చెప్పొచ్చు కదా అని శ్రావణి శౌర్య వైపు చూసింది. కానీ నేనేం చేయలేను అన్నట్టుగా చరణ్, శౌర్య వాళ్ళిద్దరూ వాళ్ళ టిఫిన్ చేస్తూ ఉంటారు. 2 నిమిషాలు చూసిన రుద్ర ఇంకా శ్రావణి తినకపోయేసరికి ఆమె ప్లేట్‌లో ఉన్న టిఫిన్ నోటి దగ్గర పెడుతూ, తింటేనే కడుపు నిండుతుంది. చూస్తే కాదు అర్థమైందా? అని మృదువుగా చెప్తూ ఆమెకు తినిపించడంతో కళ్ళల్లో నీళ్లతో రుద్ర పెట్టేది తింటూ, నిజంగా ఫస్ట్ టైమ్ ఒక అన్నయ్య మాకుంటే ఇలాగే ఉండేవాడేమో అనిపించింది ఆమెకు. ఇంకా ఉంది.